రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో సాగునీటి కాలువ మరమ్మతులకు నోచుకోవటం లేదు. గత ఏడాది వరదలకు దెబ్బతిన్న కాలువ నుంచి నీరు వృధాగా వాగులకు వెళ్లిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. టెండర్ పూర్తయినా కాంట్రాక్టర్ పనులు మధ్యలోనే నిలిపివేశారని అధికారులు తెలిపారు. రీటెండర్ ప్రక్రియ వేగవంతం చేసి కాలువకు శాశ్వత మరమ్మతులు చేపట్టి పంటలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. ఒక్కటి కాదు 2-3 సార్లు తీద్దాం కానీ ఉన్నట్టు పోయి ప్రధాన కాలువ ఇదేంటంటే పేనం మడుగు నుంచి చెర్లకు పోయే కాలువ. ఇది మొన్న పోయిన సంవత్సరం వర్షాకాలంలో వానలు వచ్చి మొత్తం ఈ గడ్డి వేయింది. ఈయనే కాదు ఈ కాలువ ఒక 3-4 జాల గడ్డి వేయింది. గడ్డి పోతే ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ పట్టించుకున్న నాదువే లేదు. ఈ సంవత్సరం ఏషంగి పంటలకు కూడా చెర్ల కనీసం ఇప్పటికైనా స్పందించి ఈ ఈ గండ్లన్నీ పూడ్చితే ఏషంగి అయినా పంటలు పండుతాయి. మల్లారెడ్డిపేటలో జిల్లాలో
నీదా ఏం మాదిరి ఏంటండి వడ్ల సీనా ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుంది 4 ఎకరాలు ఉంటుంది మళ్ళా 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 సాగు చేపిస్తే మళ్ళా లక్ష అని ఏం చేస్తావు మరి కొట్టుకుపోయి మొత్తం నష్టం ఎన్ని ఎకరాలని మొత్తం బాగా నష్టం. ఎన్ని ఎకరాలు 4 ఎకరాలు సర్వనాశం పంట ఇత్తేలే ఎకరాలు 2 లక్షల రూపాయలు అవి వీకినాయి మళ్ళీ మీదికి వెళ్ళి మొన్న దాదాపు ఇటు ఎంత చేయబెట్టి